బెజవాడ గుణదలలో అర్ధరాత్రి మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం చేపట్టడంపై స్థల యజమాని అభ్యంతరం తెలిపారు. తన తండ్రి సాకులూరి యాకోబు 1961లో చనిపోతే దొంగ డాక్యుమెంట్స్తో తమ స్థలం వేరే వారు రిజిస్ట్రేషన్ చేసుకుని కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్ ఇచ్చారని ఆయన కుమారుడు పరశురాం ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు తప్పుడు డాక్యుమెంట్తో గిఫ్ట్ డీడ్ చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా అర్ధరాత్రి రోడ్డు వేస్తున్నారని ఆందోళన చేపట్టారు. రోడ్డు నిర్మాణం చేస్తున్న కార్పొరేషన్ సిబ్బందిని జేసీబీని అడ్డుకున్నారు స్థల యజమానులు. పోలీసులు రంగంలోకి దిగి పనులు నిలిపివేయడంతో రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడ గుణదల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం చేపట్టడం వివాదానికి కారణమైంది. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నటువంటి స్థల యజమాని దీనికి సంబంధించి గతంలోనే తన తండ్రి చనిపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏదైతే గిఫ్ట్ డీడ్ ఉందో అదంతా కూడా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి కార్పొరేషన్ కి రోడ్డుని గిఫ్ట్ డీడ్ ఇచ్చారని కూడా ఆరోపించి అర్ధరాత్రి కార్పొరేషన్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణ పనులని అడ్డుకున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు దిగిన నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగి మొత్తం పనులు కూడా నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది. కార్పొరేషన్ అధికారులకు ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ చేసిన తప్పుడు డాక్యుమెంట్ల మీద చర్యలు తీసుకోవాలనే ఆందోళన చేయడంతో పాటుగా రోడ్డు నిర్మాణం అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుండటంతో ఆ ప్రొక్లైన్లను కూడా అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొవడంతో స్థానికంగా ఉన్నటువంటి గుణదల పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఆందోళన విరమింపజేసి రోడ్డు నిర్మాణ పనులను కూడా ప్రస్తుతం నిలిపివేయడంతో ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు అయితే ఆగిపోయాయి. అర్ధరాత్రి సమయంలో రోడ్డు నిర్మాణం చేపట్టడం కూడా అది దొంగ గిఫ్ట్ డీడ్ కావడంతోనే ఇదంతా చేస్తున్నారని అయితే స్థల యజమానులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే కార్పొరేషన్ అధికారులు ఏం చెప్తున్నారు? తమకు గతంలో చేసినటువంటి గిఫ్ట్ డీడ్ ఆధారంగానే రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నాము. ఆ గిఫ్ట్ డీడ్ కి సంబంధించి ఎవరైతే చేశారో దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఏమైనా ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలని మేము కోరుతా ఉన్నాము. అయితే రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు తమకు గిఫ్ట్ డీడ్ చేశారు కాబట్టి దాని ఆధారంగానే పనులు చేపట్టామని చెప్తున్న నేపథ్యంలో స్థల యజమానులు అర్ధరాత్రి జరుగుతున్నటువంటి ఆ రోడ్డు నిర్మాణ పనులని అడ్డుకున్నారు. దానికి సంబంధించి న్యాయపరంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అర్ధరాత్రి జరుగుతున్న పనులని స్థానికులు ఆందోళనకు దిగటంతో స్థల యజమానులు ఆ రోడ్డు నిర్మాణ పనులను నిలిపివేసి ప్రస్తుతం దానికి సంబంధించి న్యాయపరంగా అంటే కోర్టులో దీనికి సంబంధించి మరొక పిటిషన్ కానీ అదేవిధంగా పోలీసులకు ఫిర్యాదు కానీ చేయడానికైతే సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. కార్పొరేషన్